వచ్చిన ఆడియన్స్ అందరికీ హాయ్ అండి. యాక్చువల్లీ ఇందా మీరు లాస్ట్ లో అడుగుతున్నారు ఏమన్నా ఏ బాబు అంటే నాకు ఇదే ఏ బాబు మూమెంట్. అండ్ ఇది నాకు యాక్చువల్లీ బాగా మెమరబుల్ స్టేజ్ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే నా సుప్రీం వర్క్తో నేను అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను. సో ఇప్పుడు ఆయనతో పాటు నేను చిన్న గెస్ట్ గా రావడం అనేది మరి నా లవ్ స్టోరీకి ప్రత్యేక సాక్షిడు. అక్కడ నేను బ్రేకప్ కి అడిగే చాలు. బ్రేకప్ కారణం నువ్వేరా? కారణమే మీరా? ఆవిడ హీరోయిన్ అండి, ఇద్దరం కలిసి చూసాం అంతే. ఆ హీరోయిన్ నా లవ్ అండి, కానీ వీడే దాన్ని బ్రేకప్ చేసాడు. అవన్నీ మనం అంటే మా ఇద్దరికి ఆ భాష కూడా రాదు. అది బేసిక్ గా ప్రాబ్లం భాష కాంప్లికేటెడ్ అది. సో థ్యాంక్ యూ సాయి దుర్గా తేజ్ గారు. అంటే అందరూ సాయి తేజ్ అలవాటు అయిపోయింది. సో పర్లేదు ఎలా పిలిచినా పలుకుతారేమో సాయిబాబా లాగా. థ్యాంక్ యూ. సో ఓకే సార్ ప్లీజ్ కమింగ్ టు వన్. సో నేను ఎప్పటి నుంచో అంటే ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను, ఏదైనా ఫిలిం సినిమా మొదలవడానికి కథ రైటర్స్ కారణం. సో ప్రశాంత్ గారు ఫస్ట్లీ కంగ్రాట్స్ అండి, మంచి యూనిక్ పాయింట్ పెట్టారు. చాలా బాగా ట్రైలర్ టీజర్స్ అన్ని అదిరిపోయినాయి. అండ్ నాకు ఆల్రెడీ తెలుసు కొంచెం అంతా మన టీం ఉన్నారు వైపు అంతా తెలుసు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ముందుగా ప్రొడ్యూసర్ రెడ్డి గారు, ఈయన యాక్చువల్ వెరీ యంగ్ యూనివర్సిటీ కలిసాను నేను 2 సార్లు. ఇక్కడ ఏం మాట్లాడలేదు కానీ ఈయన చాలా హ్యూమర్ ఉంది, చాలా టాలెంటెడ్. సో మాటలు తక్కువనే కానీ అందుకే అంత మంచి కాన్సెప్ట్స్ అవన్నీ పట్టుకుంటారు. ఆయన ఐడియాలు చూసి కానీ నెక్స్ట్ చేయబోయే సినిమాలు కానీ ఫర్ కంగ్రాట్స్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఫ్యూచర్ ఇయర్స్. అండ్ ధన్యవాస్ గారికి అండ్ వంశీనందరెడ్డి గారికి సార్, మీరు లక్కీ జాన్. సో ఇలానే ఇంకా కంటిన్యూస్ గా మంచి మంచి సినిమాలు మా అందరికీ ఇవ్వాలని. అండ్ థ్యాంక్ యూ సార్, మీరు నా సినిమా చూసి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు ద టీమ్, మా డిఓటి నేను బ్రహ్మ అని చేస్తుంటాను, బట్ ఇప్పుడు ఏం పేరు పెట్టు మహిరెడ్డి. సో మాకు సామగారు మాకు ఆపరేటివ్ గా చేశాడు. సో కంగ్రాట్స్ డార్లింగ్. అండ్ ఆ విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు శివాని, వెరీ బ్యూటిఫుల్. అంటే వాచింగ్ యువర్ వర్క్ 2 సినిమాలు ఎదుర్కొన్నాయి. సో ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలని. అండ్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఫాలోయింగ్. సో థ్యాంక్ యూ. అండ్ క్యాచ్ చేయండి. అండ్ శ్రవంత్ గారు, ఈ యాక్టింగ్ కెరీర్ ఇలానే ఇంకా బాగా ముందుకెళ్ళాలని, మీరు బాగా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు సుహాస్ బ్రో, అసలు అంటే ఇప్పుడు మన దగ్గర జనరల్ గా మనం వేరే స్టేట్స్ నుంచి ఆర్టిస్ట్లని వాళ్ళని తీసుకెళ్తుంటాం, మన హీరోని అక్కడ తీసుకెళ్ళిపోయి వాళ్ళు విలన్ చేస్తారు. బట్ ఆయన అక్కడ కూడా చిత్తకొట్టి అవార్డు తెచ్చుకుంటారని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే వీ నో హౌ హార్డ్ యూ వర్క్. అండ్ అంటే వింటున్నాను, గత కొన్ని రోజులుగా పాపం సముద్రం మధ్యలో అక్కడే ఉండిపోయి షూట్ చేయడం, ఇక్కడ రిలీజ్ టెన్షన్, యు నో హౌ హార్డ్ ఇట్ ఈస్ ఫర్ యూ. బట్ ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి యూ విల్ సీ ద బ్లాక్ బస్టర్. అండ్ ఈ స్ట్రీక్ ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు డైరెక్టర్ గోపి, కమిట్ గో, నాకు తెలుసు ఫస్ట్ రిలీజ్ ఎంత టెన్షన్ గా ఉంటుందో. సో ఆల్రెడీ నువ్వు అది దాటేసే, ఐ థింక్ యూ ఆల్రెడీ రీచ్డ్ ఇట్. ఖచ్చితంగా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్. అండ్ నరేష్ గారు సార్, నరేష్ గారితో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా చేసేటప్పుడు ఆయనకి అది వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. తర్వాత పక్క సెట్కి వెళ్ళిపోయి చెప్పేస్తుంటారు, మన పబ్లిసిటీ చేసుకోకర్లేదు. యాక్చువల్ గా నరేష్ గారిని ఎటువంటి దాని కొంచెం ప్రమోషన్ కంపెనీకి తగ్గిపోతుంది బడ్జెట్ మనకి. ఆయన మొత్తం ఒక 10-15 సినిమాలు చేస్తుంటారు, అక్కడికి వెళ్తారు, ఆ సినిమా అదిరిపోయినట్టు. నాకు ఏ భగవాన్ గురించి కూడా సేమ్ అలానే అదిరిపోయినది అని చెప్పి. సో ఆటోమేటిక్ గా అది ఇండస్ట్రీలో కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతున్నారు నరేష్ గారి వల్ల. బట్ కానీ వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్. అండ్ బట్ కానీ అసలు వెరీ యంగ్ అట్ హార్ట్, వెరీ యంగ్ అట్ ఇది. ఎస్ సార్. సో వీఆర్ వర్కింగ్ అగైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హై భగవాన్. అండ్ మా త్వరగా కాబోయే హీరో సుదర్శన్. నిజమే కాదా హీరో అవుతుంది, నాకు చెప్పాను హీరో అవుతున్నాను.
నా కథలన్నీ ముందే లీక్ చేసేస్తుంటాడు, మళ్ళీ క్రెడిట్ పెట్టేస్తుంటాడు. ఇట్స్ ఓకే. చెప్తారు ఈఎంఐ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏం చెప్తున్నాడు. సో కంగ్రాట్స్ డార్లింగ్, విషింగ్ యూ ఆల్ సక్సెస్. సినిమాతో వరుసగా సినిమాలు రిలీజ్ ఉన్నాయి, అన్ని హిట్ పెట్టాలి. కథలు చెప్పేస్తున్నానని నెక్స్ట్ స్టార్ట్ అయ్యే సినిమా రీసెంట్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవబోతుంది, కానీ కథ చెప్పలేదు ఇంకా. చెప్పండి డైరెక్ట్ కొంచెం చెప్తే ఇంటర్వ్యూ చెప్పేస్తాను అందుకని. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్ ఆఫ్ హే భగవాన్. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank you so much, Ram garu, and wish you good luck for your next project, Sri Vishnu garu. And తేజ్ గారు అంటే నాకు మీ అందరికి ఇంత ఇష్టం, ఎందుకంటే ఆయన పాజిటివ్ గా థింక్ చేస్తారు.